చూస్తే మటుకు సెక్యూరిటీ చాలా అవసరం. మరి వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దేనికోసం వచ్చిండ్రు, ఏం చేయడానికి కోసం వచ్చిండ్రు, ఏది ఏ రకంగా ఉద్దేశంతో వచ్చిందో అది పోలీసు వాళ్ళు రేపు విచారణ చేస్తే తప్ప తెలుస్తుంది. అసలు ఏం అర్థమైతే లేదు. దీంట్లో ఏందనేది అసలు అర్థం కాని విషయం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంట్లో ఇంతకుముందు ఎవరైనా పని చేసిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అట్లాంటి వాళ్ళు ఏమన్నా నంబర్లు ఉంటే కూడా ఇవ్వని అన్నారు. అటువంటి నంబర్ కూడా ఇచ్చినాం మనం. సరే వాళ్ళు ఇంట్లో పని చేసి పోయిన వాళ్ళు వస్తే దొంగతనం కోసమే రావాలి కదా. ఎవరైనా వచ్చిపోయిన వాళ్ళు ఉంటాడు, దొంగతనం కోసమే రావాలి. దొంగతనం ఏదైనా తీసుకుపోవాలి కదా వచ్చినోడు. ఏ దొంగతనం కాలేదు, ఏమి తీసుకుపోలేదు. సో దానికనే పెద్ద వరి ఇక్కడ. ఇప్పుడు మొత్తం సీసీ కెమెరాల వాళ్ళు తిరిగిన తీరు చూస్తే ఇల్లందరూ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగేసిండు. ఎందుకోసం వచ్చిండు, ఎందుకు ఇవన్నీ చూసుకొని పోవాల్సి వచ్చింది? ఇంకెవరు ఉంటారని వచ్చిందా, ఎంతమంది ఉంటారని వచ్చిందా, ఏముంటుందని వచ్చిందా, ఏది కోసం వచ్చిందో మాకు అర్థం కాలేదు. అవును ఏదో ఎత్తుకపోయిండు, టీవీ ఎత్తుకపోయిండు, లేకపోతే ఇంకేదో కంప్యూటర్ ఏదో ఎత్తుకపోయిండు, ఇంకేదో ఫోన్లు ఎత్తుకపోయిండు అంటే దొంగ వచ్చిండు తీసుకుపోయిండు. ఏదైనా అనుమాన డబ్బులు దొరికినాయి తీసుకుపోయిండు అంటే తీసుకుపోయిండు. కానీ ఇది చిత్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు నా భద్రత గురించి ఆలోచించాలి. ఎందుకంటే గతంలో కూడా అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు. మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి నక్సలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు. నేను ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ ఇది మనం అనుకోవచ్చు, అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక, కానీ ఎక్కడో చోట మాకు మెరమెర అనిపిస్తుంటుంది సెక్యూరిటీ విషయంలో. నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన, వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎక్స్ఎమ్మెల్యే, వారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యున్సీలలో. మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీ సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోర్టు లెటర్ కూడా ఇచ్చాను. ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. సో నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్న ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నా ఇంటి దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.